3 రోజులు సెలవు వచ్చే ముందు నిజంగా ఆమె దోషి అయితే తప్పు చేసి ఉంటే మీరు న్యాయపరంగా మీరు చట్టపరంగా ఏ విధంగా రావాలో ఆ విధంగా రావాలి. కానీ ఒక దొంగచాటుగా ఒక దొంగదారిన వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం అయితే చాలా అనైతికం, ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కోర్టులో కూడా చాలా బలమైన వాదనలు, తను తప్పు చేయలేదు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉంది, 19వ తారీఖు నిన్ననే కోర్టులో వాదనలు నడుస్తుంటే వాళ్ళు ఇక్కడ కోర్టులో కేసు ఉంటే వాళ్ళు హైదరాబాద్కు వచ్చి తనని అరెస్ట్ చేయడం దుర్మార్గం. కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని అడిగినా తన కస్టడీకి తీసుకోవడం అయితే చాలా దుర్మార్గం. ఎందుకంటే తనకు రిమైండ్ చేయలేదు, రిమైండ్ చేయకుండానే కస్టడీలోనే ఉంచుకుంటాం ఇంకో వారం రోజులు అనడం అయితే చాలా దుర్మార్గం. టీఆర్ఎస్ రాజ్యం సమయంలో మద్యం చాలా పెద్ద ఎత్తున కుంభకోణం వీళ్ళందరూ కలిసిమెలిసి చేస్తారు. ఇవాళ లేకపోతే రేపు అరెస్ట్ అవుతా అని తెలుసు. చాలా వరకు నాటకాలు నడుస్తాయి. ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఒక ఎమ్మెల్సీకి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చాలా వరకు క్వశ్చన్లు లేబడుతున్నాయి. ఇవాళ నేను అడుగుతున్నా, నేను కూడా ఎమ్మెల్యే ఉండే కదా, అలా నాకు అరెస్ట్ చేసే సమయంలో ఈ మాటలు యాద రాలేదా? నాకు కూడా అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లో వేసినారు కదా, అప్పుడు ఎమ్మెల్యే రూల్స్ రెగ్యులేషన్ యాద రాలేదా? ఎవరైనా మోదీ కాలంలో తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు, దానికి ఎవరు ఆపలేరు. ఎవరైనా ఉండని, ముఖ్యమంత్రి ఉండని, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండని, కవిత ఉండని, మన కేసీఆర్ గారు ఉండని, ఇంకా కేటీఆర్ గారు ఉండని, ఎవరైనా ఉండని, తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు. ఇది మోదీ రాజ్యం. మోదీ రాజ్యంలో కరప్షన్ని అంతం చేయాలి, ఇదే లక్ష్యం మోదీ గారు.